ఇమాజిన్ చేయండి, సడన్ గా ఎర్త్ సైజ్ అనేది ఈ మూమెంట్ లో డబల్ అయితే ఏం జరుగుతుంది? ఆలోచించలేదు కదా. ఎర్త్ డబుల్ అయితే గ్రావిటీ నుంచి టైం దాకా ఎటువంటి చేంజెస్ వస్తున్నాయని తెలుసుకున్నారండి. ఎర్త్ సైజ్ డబుల్ అయితే ఎర్త్ మాస్ కూడా డబుల్ అవుతుంది. అంటే దీని వల్ల గ్రావిటీ కూడా డబుల్ అవుతుంది. అండ్ దీని వల్ల మనం వాక్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ జంప్ చేయడం అయితే లిటరలీ ఇంపాసిబుల్ అని చెప్పాలి. మన బోన్, హార్ట్, మజిల్స్ అన్ని ప్రెసెంట్ గ్రావిటీకి డిజైన్ అవడం వల్ల గ్రావిటీలో టాల్ ఉన్న పీపుల్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ స్మాల్ అండ్ స్ట్రాంగ్ బాడీతో ఉన్న వాళ్ళకి అయితే బాగా అడ్వాంటేజ్. స్ట్రాంగ్ గ్రావిటీ వల్ల ఎర్త్ అట్మాస్ఫియర్ అనేది థిక్గా అవుతుంది. అండ్ దీని వల్ల ఎయిర్ ప్రెషర్ పెరిగి చాలా ఎక్కువ స్టార్మ్స్, పవర్ఫుల్ రెయిన్ ఫాల్స్ హెవీగా పడతాయి. సో కన్క్లూజన్ ఏంటంటే, సో ఎర్త్ సైజ్ ట్వైస్ అయితే లైఫ్ పాసిబుల్ గానీ మన లైఫ్ మాత్రం ఇంపాసిబుల్ అని చెప్పాలి. సో ఇప్పుడున్న ఎర్త్ సైజ్ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనే చెప్పాలి. అండ్ ఇది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం వల్లే మనం సర్వైవ్ అవుతున్నాం. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.